వీళ్ళు మనతో జాయిన్ అవుతారు. ముందుగా కారు నుంచి రమేష్ గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. సో ఏంటి పిఠాపురంకి సంబంధించి, అంటే మీకేం సంబంధం లేదనుకోండి ఈ ఇష్యూ తోటి. సో పిఠాపురంకి సంబంధించి వర్మ దాదాపుగా దూరం అయిపోయారు పవన్ కళ్యాణ్కి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో ఉన్నాడు. సో అందుకనేసే ఇలాంటి వ్యవహారాలంతా కూడా చేస్తున్నాడు. ఇటీవల నాగబాబు పర్యటనలు కూడా అందుకే ఆయన అలా చేశాడు. ఇదంతా కూడా వైసీపీ కుట్ర, రకరకాలైనటువంటి అపవాదులు మీ మీద పడ్డాయి. ఏమంటారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరే చెబుతున్నారు వైసీపీ ట్రాప్లో పడ్డారు వర్మ గారు అని చెప్పి రకరకాల ప్రచారం జరిగిందని చెప్పి. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా అలవాటు అది. ఎందుకంటే ఎదుటి పార్టీ మీద ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ముందుంటుంది. ఆ ప్రచారంలో భాగంగానే వర్మ గారు విషయంలో కూడా వైసీపీ ట్రాప్లో వర్మ గారు పడ్డారు, ఇలా రకరకాల ప్రచారం చేసింది. అసలు వైసీపీ ట్రాప్లో వర్మ గారు పడతాం ఏంటండి? అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనకు రకరకాల చాలా ఇన్సిడెంట్స్ తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇన్సిడెంట్స్లో వర్మ గారిని అక్కడ జనసేన నాయకులు ప్రవర్తించిన తీరు కానీ, వర్మ గారి పట్ల అక్కడ నాగబాబు గారు ప్రవర్తించిన తీరు కానీ, ఇవన్నీ కూడా రకరకాల ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. నిన్న కూడా ఎక్కడో దాకెందుకు, నిన్న కూడా వర్మ గారు లోపలికి వెళ్తుంటే అంబేద్కర్ భవన్లోకి అక్కడ జిల్లా ఎస్పీ గారు ఆపిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ తర్వాత జిల్లా ఎస్పీ గారితో ఈయన వాగ్వివాదం పడటం, ఫేస్బుక్లో కూడా ఆయన ఐడి నుంచి ఒక జిల్లా అధికారి, ఇంకా వైసీపీ అధికారి అంట. ఇప్పుడు ఆ జిల్లా అధికారిని అక్కడ నియమించింది ఎవరండి? అదే ట్విట్టర్ లో ఆయన అదే చెప్పాడు. నాకు కూడా అర్థం కాలేదు రమేష్ గారు. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే ఇంకా వైసీపీకే పనిచేస్తున్నారు ఈ పోలీస్ అధికారులు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దాన్ని ఎలా తీసుకొచ్చారు? వర్మ గారు జనసేన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ని ఎలా చెప్పాలో అర్థం కాక వైసీపీ మీద అధికారి అని చెప్పి చెప్పడం. ఇప్పుడు వైసీపీ అధికారి అయితే వర్మ గారిని ఎందుకు అడ్డుకుంటాడు? ఇంకా గొడవ పెంచాలి కాబట్టి వర్మ గారిని లోపలికి పంపించి లేదా ఆయన అనుచరుల్ని లోపలికి పంపించి గొడవ పెరిగేటట్టుగా చేస్తాడు. కానీ అక్కడ వర్మ గారిని అడ్డుకోవడం జరిగింది. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక జిల్లా అధికారి ఎస్పీ గారు వర్మ గారిని అడ్డుకోవడం జరిగిందండి? అంటే ఆయనకి ఎంతో కొంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండబట్టే అక్కడ వర్మ గారిని జిల్లా ఎస్పీ గారు అడ్డుకోవడం జరిగింది. మరి దీనిని వర్మ గారు వైసీపీ అధికారి అడ్డుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అంటే ఇంకా చిన్న చూపు చూస్తున్నారు, ఈ రకంగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు వర్మ గారికి లోపల ఎంత బాధ ఉందో. ఆ బాధని ఎలా వ్యక్తపరచాలో ఆయనకు అర్థం కావట్లా. ఏదో వైసీపీ మీద బండ్లు వేసేసి ఈ బాధను వ్యక్తపరిస్తే అది జనసేనకు తగులుద్ది కదా, పవన్ కళ్యాణ్ గారికి తగులుద్ది కదా అనే ఉద్దేశంలో ఆయన ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే గతంలో కూడా నాగబాబు గారు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మొత్తం నేనే చూస్తాను, నేను కాకపోతే జనసేన నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నీ చూస్తారని చెప్పి అధికారుల మీటింగ్లో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా పిఠాపురం వర్మ గారు చూస్తారని కానీ, లేదా వర్మ గారికి ఈ ఇష్యూస్ అని ఫైనలైజ్ చేస్తారని కానీ, సాల్వ్ చేస్తారని కానీ ఎక్కడా కూడా నాగబాబు గారు చెప్పిన దాఖలాలు లేవు. అలాగే నాగబాబు గారి పర్యటనలో కూడా పిఠాపురం వర్మ గారు అనుచరులు అసలు ఆయనకు అప్పుడు ఇన్విటేషనే లేదు, కనీసం ఆ ప్రోగ్రామ్స్కి ఇన్విటేషన్ లేదని చెప్పి ఆయన అనుచరులందరూ కూడా నిరసన తెలిపిన కార్యక్రమాలను కూడా మనం చూడటం జరిగింది. అలాగే వర్మ గారు పిఠాపురం మున్సిపాలిటీలో అసలు మున్సిపాలిటీ అంతా డంపింగ్ యార్డ్ లాగా తయారైంది, ఇక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి పిఠాపురంలో అని చెప్పి ఆయన వీడియోస్ తీసి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పోస్ట్ చేయడం జరిగింది. ఆ విషయాల మీద జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొత్తపల్లి మండలంలో టీడీపీ కార్యకర్తల మీద జనసేన వాళ్ళు దాడి చేసే అటెంప్ట్ మర్డర్ కేసు, అది అతన్ని కత్తులతోటి నరికితే ఆ విషయంలో కూడా వర్మ గారు జిల్లా అక్కడ ఉన్న పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇదేమే వ్యవహారం అంటే కత్తులతో నరికినా సరే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారని చెప్పి ఆ రోజున కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో జనసేన పార్టీ ఆవిర్భావ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల పార్టీని మనం నిలబెట్టాం, 40 ఏళ్ల పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చాం అని చెప్పిన తర్వాత వర్మ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, లోకేష్ గారి వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది తప్ప ఎవరి వల్ల అధికారంలోకి రాలేదని చెప్పి వర్మ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే
వీటన్నిటిని బట్టి మనం సరే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇవన్నీ చూసాం మనం, ఈ సంఘటనలన్నీ కూడా మనం చూసాం. గతంలో ముద్రగడ పద్మనాభం గారి వాళ్ళ డాక్టర్ కూడా మాట్లాడారు, ఆయన వైసీపీ ట్రాప్లో ఉన్నాడని చెప్పేసి కూడా ఆమె డైరెక్ట్గా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఘటనతో దీనికి ఎండ్ కార్డు పడిందని భావించవచ్చు అంటారా? అసలు ఆ ఎండ్ కార్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పడదండి. ఎందుకంటే వర్మ గారు తన యొక్క ఆత్మగౌరవాన్ని, తన యొక్క ఏదో ఒక పొజిషన్ని అక్కడ కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్మ గారి సొంత నియోజకవర్గం, గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి అది సొంత నియోజకవర్గం కాదు, ఈయన అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. సో ఆయన యొక్క పొలిటికల్ పోస్ట్ కోసమో లేకపోతే ఎమ్మెల్సీ పోస్ట్ కోసమో, తన అధికారం కోసమో ఆయన ఎప్పుడూ కూడా ఆ ఫ్రిక్షన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీరు నిన్న చూసారు పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోలో, మీరు చూడండి, మీరు చూపించిన వీడియోలోనే జస్ట్ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని పట్టించుకునే పరిస్థితి అక్కడ క్లియర్ గా మనందరికి కూడా కనపడుతుంది. అందరికీ ఎలా షేక్ హ్యాండ్ ఇచ్చారు? ఆ ఒక్క వీడియో కాదు, ఇంకా వీడియోలు ఉన్నాయి. ఆయన ఒక చోట ప్రారంభోత్సవంలో కూడా ఆయన చేయబట్టుకుని చేయించారనుకోండి. అంటే అంత కలివిడిగా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య అక్కడ వ్యవహారం అయితే లేదు అనేది క్లియర్ కట్ గా ఆ లోకల్లో ఉన్న పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుసు, జనసేన పార్టీ నాయకులకి తెలుసు. ఈ విధంగా ఇక్కడ ఒక చోటే కాదు, ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి మీద అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజు గారు కూడా డైరెక్ట్ గా మీటింగ్ పెట్టి లోకం మాధవి గారి విషయాలన్నీ కూడా, ఆవిడ ఆక్రమణల గురించి కానీ అవి గురించి కానీ కూడా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అలాగే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్ననే దాడి చేయడం కూడా జరిగింది. ఈ రకంగా జనసేన ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి చోట కూడా ఈ రకంగా ఫ్రిక్షన్ నడుస్తూనే ఉంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలుసు. ఎక్కడా కూడా భవిష్యత్తులో ఇది సెట్ అవుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళ గౌరవాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేని కదా అని చెప్పే ఉద్దేశంతో జనసేన ఎమ్మెల్యేలు ఉంటున్నారు, వాళ్ళ మాట చెల్లాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కోరుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మా మాట చెల్లాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండబట్టి ఈ రకమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. సో ఖచ్చితంగా ఓకే సార్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వస్తాను సార్, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా అయితే మన కారుమంచి రమేష్ గారు మాట్లాడినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఎందుకంటే నిన్న